ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. హాయ్ సార్. ఏంటి? మీకోసమే వచ్చాను సార్. ఎందుకు? అది మీకో విషయం చెప్పాలి. ఏంటి? ఇది ఎన్నాళ్ల నుంచో నా మనసులో దాచుకున్న విషయం సార్. అయితే మాటల్లో చెప్పలేరా? ఆ, చెప్తాను సార్, చెప్తాను. సరే, ఏం చెప్పాలనుకుంటున్నారు? పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఊపిరలే మారావే నేడే ఐ లవ్ యూ గౌతమ్ సార్. నమ్మితిరాలే కలకాదే, పెరుకే నేనున్నాలే, ప్రాణం నీదే. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ, నిజమే నువ్వు నా సగమా. I love you too. కనులే కలగనగా నిజమై మెరుపల్లే వాలేగా, నా ఊపిరి నడక తన ఊపిరి జతగా, కలగలిసి మొదలయ్యేనో అలజడిగా. అరిరే అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే, ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే, ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో.
నీకు కూడా నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కదా? చంద్రమోహన్ అంటే మనసులో మాటని బయటికి చెప్పేశాడు. నువ్వు చాలా లోతు మనిషివి కదా, వెంటనే బయటపడవు. చెప్పు. ఏంటి మృణాల్ని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు, అది నా మాటగా చెప్తున్నాను. చాలా కావాలంటే నీ గురించి నాన్నతో నేను మాట్లాడతాను. ఏయ్, నువ్వేంటి నాన్నతో నా గురించి మాట్లాడేది? నాకు ఎవరి సిఫార్సు అక్కర్లేదు. ఈ మృణాల్నియే అందరికీ సిఫార్సు. నేను ఇంట్లో ఉంటున్నది ఎందుకో తెలుసా? కేవలం డాడ్కి నా ప్రాముఖ్యత తెలియడం కోసం. ఆడవాళ్ళు ఇంట్లో వంటగదికే పరిమితం అనుకుంటున్న డాడ్కి ఎలాగైనా వంటగదికే పరిమితం కాదు, ఆడవాళ్ళు మగవాళ్లతో సమానమే, మగవాళ్ళు చేసే ఏ పనైనా సరే ఆడవాళ్లు కూడా చేయగలరు అని డాడ్కి తెలిసేలా చేయడమే నా ఉద్దేశం. ముఖ్యంగా డాడ్కి నువ్వంటే చాలా ఇష్టం. అసలు చిన్నప్పుడు నన్ను కూడా చాలా గారాబంగా పెంచారు. స్టడీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ ఎంకరేజ్ చేసేవారు. కానీ ఎప్పుడు నా చదువు అయిపోయిందో, నాకు పెళ్లి చేశారో అప్పుడు డిస్క్రిమినేషన్ నాన్న స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, నాన్న ఆడవాళ్లని మగవాళ్లతో సమానంగా చూడ్డం లేదని. అప్పుడే డెసిషన్ తీసుకున్నాను. నిజంగా అందరు ఆడవాళ్ళని పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ అంతవరకు నన్ను ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకున్న నాన్న ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో తన బాధ్యత తీరిపోయిందని నన్ను దూరం పెట్టాలనుకున్నారు. ప్రతి విషయంలో నిన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. నన్ను అసలు బిజినెస్లో దగ్గర కూడా రానివ్వలేదు. అది కాదు మృణాల్ని, నాన్న ఎందుకు ఆడవాళ్ళని ఇంటికే పరిమితం అవ్వాలంటున్నారో నీకు తెలీదు. నాకు తెలుసు. అసలు మనమంతా పిల్లలుగా ఉన్నప్పుడు నాన్న వాళ్ళ అక్క ఒక ఆవిడ ఉండేది, పేరు భ్రమరాంబ. ఫస్ట్లో ఆవిడే బిజినెస్ అంతా చూసుకునేది. అప్పట్లోనే ఆవిడ ఫారెన్కి వెళ్ళింది. మొత్తం నగలు, ఆస్తులు అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసింది. కానీ ఆవిడ ఏదో అతి తెలివి ఉపయోగించడం వల్ల బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. మన కుటుంబం మొత్తం రోడ్డు మీదకొచ్చేసింది. అప్పుడు రోడ్డు మీదకొచ్చిన ఫ్యామిలీని నాన్న ఒంటరి మనిషిగా నిలబడి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చారు. నాన్న అంటే నాకు అంత ఇష్టం. అలాంటిది ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేనిప్పుడు ఎందుకొచ్చానంటే, దయచేసి చంద్రమోహన్కి నువ్వే చెప్పు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నాన్న ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా ఎస్ ధనుంజయ్తో నువ్వు కూడా సమానం అని అంటారో, నో, ధనుంజయ్ కన్నా నువ్వే ఎక్కువ అని అంటారో, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను ఇక్కడే ఉంటాను.
జస్ట్ నీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అంతే. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టండి. ఆ, ఆ, అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి, దించండి. చెప్పండి. డెకరేషన్ స్టార్ట్ చేయండి. ఎలా? అది కూడా నేనే చెప్పాలా? నాకేమైనా ప్రాక్టీస్ ఉందా ఏంటండి? నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? నేనేమి ఈవెంట్ ఆర్గనైజర్ని కాను. సరే, ముందు ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి. ఈ పువ్వులు ఉన్నాయి కదా, మ్మ్. ఇవన్నీ బెడ్ మీద నీట్ గా పరచండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఎందుకండి నీట్గా అమర్చడం? ఎలాగో చెరిగిపోయేవే కదా. గౌతమ్ గారు, ఆ, ఓకే ఓకే, అందంగా అమర్చేద్దాం. ఎస్, అయ్యో గౌతమ్ గారు, డన్. బాగుంది. వీటిని చూస్తుంటే నాకేం మూడు వస్తుంది. గౌతమ్ గారు, జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. గౌతమ్ గారు, ఆ పూలు మీకు కాదండి. ఓ సరే, ఓకే. సారీ సారీ, అది మీకేం చేయలేదు. ఆ కార్నర్లోకి విసిరిపోయాను, మీకు తగిలింది. తింటారా? గౌతమ్ గారు, అవి మీరు నేను తినడానికి కాదండి, వాళ్ళ కోసం. ఓహ్, ఓకే ఓకే ఓకే.
ఇంకెంతసేపు వీళ్ళ డెకరేషన్ వద్దు, పాడు వద్దు. రారాణి, మన తంటలేవో మన పడదాం. షో, గట్టిగా అరవకండి. వాళ్ళు బయటకు వచ్చే వరకు మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మనం తొందర పెట్టకపోతే తెల్లారిపోతుంది. అబ్బా ఊరుకోండి, సైలెంట్ గా ఉండండి కాసేపు. అవును ఝాన్సీ గారు, ఈ శోభనం గదిలో స్వీట్స్ ఎందుకు పెడతారు? తినడానికి. అప్పుడు శోభనం గదిలో ఎందుకు? కావాలంటే రోజు తినొచ్చు కదా. మీకు చెప్పినా అర్థం కాదు. ఆ స్వీట్స్ లాని ఫస్ట్ నైట్ కూడా ఒక తీయని జ్ఞాపకంగా ఉండాలని స్వీట్స్ పెడతారు. ఓహో, స్వీట్ మెమరీ. అవును ఝాన్సీ గారు, మార్నింగ్ మీరు నాకేదో విషయం చెప్తానన్నారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పండి. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా. మా నాయనే ఇప్పుడే గుర్తు రావాలా? ఏం లేదండి. అరే చెప్పండి ప్లీజ్. ఏం లేదని అంటున్నాను కదండి. లేకుండా ఎలా ఉంటుందండి? ఏదో ఉండే ఉంటుంది కదా, చెప్పండి. అదేం లేదండి. జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకున్నాను. ఏంటి గుడ్ మార్నింగా? అవును. మరి ఇంపార్టెంట్ విషయం అన్నారు. రోజు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా ఇంపార్టెంట్ విషయమే కదండి. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? మరి అంత అదోలా కనిపిస్తున్నానా? లేదు లేదు, పర్లేదు, చూడ్డానికి బానే ఉంటారు. ఝాన్సీ గారు, డోంట్ యాక్ట్ స్మార్ట్. మీరు నాకు చెప్పాలనుకున్నది చెప్పే వరకు నేను ఈ గది డెకరేషన్ చెయ్యను. ఆల్రెడీ చేసేసాం కదా. అయితే వాళ్ళకి శోభనం లేదు, శోభనం క్యాన్సిల్. అయ్యో గౌతమ్ గారు, రండి కూర్చోండి. కూర్చోండి. అదేంటండి, వాళ్ళకి శోభనం లేదని నన్ను మంచం మీద కూర్చోపెట్టారు? చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? మీ మనసులో ఉన్న మాట ఏంటి? ఝాన్సీ గారు, నాకు డౌట్ అండి. చెప్పండి. ఈ మధ్య మీకు డౌట్లు చాలా వస్తున్నాయి కదా. అసలు శోభనం రోజున ఏం చేస్తారండి? ఏంటి ఏంట ప్రశ్న? పిచ్చా ఏంటి? ఇందులో పిచ్చే ఉందండి, నిజంగానే అడుగుతున్నాను. అవునా? శోభనం రోజు ఏం చేసుకుంటారు? ఇంటర్వ్యూ చేసుకుంటారు. అంటే అదే ముఖాముఖి సమావేశం. అవునా? ఆ సమావేశంలో ఏమేమి ఉంటాయి? ప్రశ్నలు, సమాధానాలు, శోధనలు, పరిశోధనలు. లైఫ్ లాంగ్ కలిసి జీవించబోతున్నారు కదా, అందుకే ఎదుట వాళ్ళ అంతరంగం తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. ఓహో దట్టా, నేను వాట్ అనుకున్నాను. ఆ మాత్రం దానికి రూమ్లోకి ఎందుకండి, బయటే చేసుకోవచ్చు కదా. అబ్బా, ఏమి తెలియనట్టే అడుగుతున్నారే. మీరు ఏం తెలియనట్టే చెప్తున్నారుగా. కనపడరు గాని ముద్ర నంగునొచ్చలని నటిస్తున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది లోపల? గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో నేర్చుకోవడానికి ఈ శోభనం ఏర్పాట్లు చేశారు. అది ఇంతకు మించి అడిగితే దెబ్బలు పడతాయి.
రేయ్, రేయ్, పదరా, పద. రేయ్, రేయ్, ఆగండ్రా. రేయ్. మిస్ అయిపోయారు. మీరుండగానే వాళ్ళు ఇంత దారుణానికి తెగబడ్డారు. మీరు లేకపోతే పరిస్థితి ఏమై ఉండేదో. డోంట్ వరీ అండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేనుండగా శ్రీధర్కి రాణికి ఏమీ జరగనివ్వను. గౌతమ్ గారు, ఏ సంబంధం లేని మీరు కూడా రాణి కోసం ఎంత చేస్తున్నారు. నాతో సమానంగా కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అంతేనా? తెస్తాను. వేడి వేడి కాఫీ తీసుకొస్తాను. నైట్ అంతా కాపలా కాయాలి కదా. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రే గౌతమ్గా, నీ జీవితం మీద కాఫీ పొయ్యా. ఒక అమ్మాయి ఏం కావాలని అడిగితే కాఫీ అడుగుతావా? ఛీ, థు. అయినా ఝాన్సీ అస్సలు బయటపడదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఏంటి, కాఫీ ఎలా ఉందని అడగరా? అడిగితే ఏం చెప్తారు? కాఫీలానే ఉందంటారు కదా. కాఫీ ఎలా ఉంది? కాఫీలానే ఉంది. సర్లేండి, ఆ 4 మాటలేవో చెప్తానన్నారుగా, చెప్పండి. ఏం మాటలు చెప్పాలి? అవును, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదండి. కానీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా ఝాన్సీ గారు. నిజమే, మారిపోయింది. అవునా? అయితే ఇప్పుడు ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు? మీ మనసేం చెప్తుంది? ప్రేమ అనేది దైవత్వం. ప్రేమ అనేది అమరత్వం. అవునండి, ప్రేమ పరమాణువు కంటే చిన్నది, బ్రహ్మాండం కంటే పెద్దది. అది ఎప్పుడు పుడుతుందో తెలీదు, కానీ దానికి చావే ఉండదు. మీకు ఓ విషయం తెలుసా? నాకు కూడా నా మనసులో ప్రేమ పుట్టిందనిపిస్తుంది. అది ఏ క్షణం మొదలైందో సరిగ్గా గడియలు తెలియవు, కానీ ఆ క్షణం నుండి నాలో ఇంకొకడు పుట్టాడనిపిస్తుంది. నాకు నేను కొత్తగా బ్రతుకుతున్నాననిపిస్తుంది. నిజంగా ఎంత గొప్ప అనుభూతో కదా. ధనా, నానా ధనంజయ్, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ. ఈరోజు నీ పుట్టినరోజు కదరా. పొద్దున్నే గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాను. ఇదిగో బొట్టు పెట్టుకో. అమ్మ కమలా, ధనంజయ్కి బొట్టు పెట్టు. అలాగే మావయ్య గారు.
అయినా మీరు గుడికి వెళ్ళడం ఎందుకు నాన్న? మేము ఎలాగో వెళ్తాం కదా. రే, నేను ఎవరి కోసం గుడికి వెళ్ళానురా? నా ప్రాణానికి ప్రాణమైన కొడుకు కోసం. నువ్వు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం కోసం. ఆ గౌతమ్ ప్లాన్ అంతా చెడగొట్టాడన్నా. అతనుండగా ఆ రాణి మొగుని లేపడం కష్టమనిపిస్తుంది. ఓకే, ఆ ఎస్ఐ గౌతమ్ని ఎలా డైవర్ట్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్విప్పుడు చంపాల్సింది ఆ రాణి మొగుణ్ణి కాదు, వేరే వాణ్ణి. ఎవరినన్నా? హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఆ రావణ్ణి. రావణ్ణా? అవును, వాడు అప్రూవర్గా మారాడంటే నిజాలన్నీ బయటకొస్తాయి. అదే జరిగితే నేను జీవితాంతం ఈ జైలు గోడల నుంచి బయటికి రాలేను. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ రావణ్ణి ఫినిష్ చేయి. ఆ తర్వాత ఆ రాణి మొగుణ్ణి లేపేద్దు గాని. అలాగే అన్నా. ఆ రావణ్ణి పైకి పంపించి మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్లో పోలీసులు వాడికి సెక్యూరిటీగా ఉన్నారు. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. మీరింతగా చెప్పాలా? ఇన్ని రోజులంటే కుదరక రాలేదు. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాం. ఉంటానండి. పదండి. అమ్మా ప్రియాంక, ప్లీజ్ తల్లి, వాళ్ళెప్పటినుంచో మరీ అడుగుతున్నారు. ఏదో ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాం. దే ఆర్ వెరీ బిగ్ షాట్స్ ఇన్ ద సిటీ. చాలా మంచి వాళ్ళు కూడా. అయితే అమ్మా ప్రియాంక, మన ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేశారమ్మా, కాదనుకు తల్లి. ఒక్కదానివే ఇంట్లో బాధపడుతూ ఉండడం ఎందుకు? మాతో పాటు వస్తే నీ మూడ్ కూడా చేంజ్ అయినట్టుంటుంది. సరే, వస్తాను. నా బంగారు తల్లి. నేనెంత బతిమాలినా రానంది మీరు 2 ముక్కలు చెప్పేసరికి ఒప్పేసుకుంది. దట్ ఈస్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఎంతైనా మీరు ఒకటేలేండి. నేనేగా పరాయిదాన్ని. అమ్మయ్యా, మొత్తానికి సిస్టర్ ఒప్పుకుంది. చలో రెడీ అవ్వాలి. పదండి పదమ్మా. గౌతమ్ గారు, మీరు ఎంతకాలమని శ్రీధర్కి కాపలా ఉంటారు? ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఆ టామ్ గాడి మీద కేసు ఫైల్ చేసి మళ్ళీ కోర్టుకు లాగుదాం. ఆ థాట్ నాకు వచ్చింది. బట్ ప్రూవ్ చేయాలంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. ప్రజెంట్ రావణ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాడు మనకి ఫేవర్గా వాంగ్మూలం ఇస్తే తప్పకుండా టామ్కి శిక్ష పడుతుంది. రావణ్ దగ్గర ముందే కన్ఫెషన్ తీసుకోవాల్సిందిగా. అవును, నేనే నెగ్లెక్ట్ చేశాను. నేను వాడి దగ్గర పక్కా ఎవిడెన్స్ తీసుకుంటాను. తర్వాత నా సైడ్ నుంచి నేను, మీ సైడ్ నుంచి మీరు, ఇద్దరం కలిసి కేసు మూవ్ చేద్దాం. గౌతమ్,
ఏరా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? వీళ్ళతో మాట్లాడొద్దు, మనకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదు తాతయ్య, ఒక కేసు విషయం గురించి. కేసే కాదు, ప్రాణాలు పోయే విషయాలైనా సరే ఈ సోమేశ్వరరావు బ్రతుకుండగా వీళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు. నాకు నచ్చని పనులు చేసే ఎవరైనా నాకు నచ్చరు. ఈ విషయం మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు, అర్థమైందా? అయినా నువ్వు ఎందుకులా తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈ రోజు మీ నాన్న పుట్టినరోజురా, విష్ చేసావా? కనీసం గుర్తైనా ఉందా నీకు? అది వదిలేసి కేసులు అది ఇదంటూ అడ్డమైన వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చున్నావు. సర్లే, ఈరోజు మన ఇంటికి చాలా ముఖ్యమైన ఫ్యామిలీ రాబోతుంది. ఆ విషయం గురించి నీకు చెబుదామనుకుంటే అసలు ఉదయం నుంచి నువ్వు ఇంటి పట్టునే లేవు. ఎవరొస్తున్నారు తాతయ్య? వచ్చాక తెలుస్తుంది కదా. వాళ్ళున్నంత వరకు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కుదరదు. నీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకో. కేసులు అవి ఇవి అని చెప్పి కాలుగాలైన పిల్లల తిరక్కో, సరేనా? అలాగే తాతయ్య. వెళ్ళు. ఆగో. నేను చెప్పింది అర్థమైందా? నాకేం చెప్పారు? గౌతమ్ గారికి చెప్పారు కదా. అదే నీకున్న జ్ఞానం. వాడికి చెప్పిన దానిలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది కూడా ఉంది. ఈ ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు రాబోతున్నారని చెప్పాను కదా. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు కానీ పిల్లల నెపంతో నువ్వు కానీ ఏదో అది ఇది అంటూ అటువైపు రాకండి. మీ గురించి ఎవరికైనా చెప్పాలంటేనే చిరాకు. అలా చెప్పుకునే పరిస్థితిని నాకు తీసుకురావద్దు, అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వరకు. అర్థమైందిలేండి, నాకు చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. నువ్విప్పుడు చంపాల్సింది ఆ రాణి మొగుణ్ణి కాదు, వేరే వాణ్ణి. ఎవరినన్నా? హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఆ రావణ్ణి. రావణ్ణా? ఎవరైనా అన్నిసార్లు ఫోన్లు చేస్తారా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? మీరిది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో నాకు తెలీదు, బట్ నెవర్ రిపీట్ దిస్ అగైన్. ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. సార్ సార్ ప్రియాంక, ఏంటమ్మా సారీ చెప్పాడా? డల్ అయిపోయావేంటి? మళ్ళీ తిట్టారు నాన్న. ఏది నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ చేయి. వద్దు నాన్న. లేదమ్మా, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. అసలు అతను ఏమనుకుంటున్నాడు?
ఇలా చీటికి మాటికి నేను తిట్టడం ఏంటి? నాన్న ప్లీజ్ వదిలేయండి. ఇది ఇంకా పెద్దది చేయకండి. ఇట్స్ మై ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్. సరే, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు, వెళదాం పదండి. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, నా మనసేం బాలేదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. రానంటోంది కదండి, తన సంగతి తెలిసిందే కదా. మనం వెళ్దాం పదండి. ఇప్పటికే చాలాసార్లు వాళ్ళింటికి వస్తామని మిస్ చేశాం. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదండి. పదండి. జాగ్రత్త తల్లి, మేము వెళ్ళొస్తాం. మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? మీ మైండ్ పనిచేయట్లేదా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. గౌతమ్, తాతయ్య రండి. వెరీ గుడ్ రా. అరేంజ్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. గౌతమ్, గెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో చాలా మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళు అడిగింది కాదనకుండా చేయాలి. అంతేగాని నువ్వు ఎస్ఐ అనే అహంకారం నీలో ఏమాత్రం కనిపించకూడదు. నువ్వు అలా ప్రవర్తించవనుకో, కానీ చెప్పాలనిపించింది. సరే తాతయ్య. అసలు నువ్వు పోలీస్ డిపార్ట్మెంటే కాదని చెప్పు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కమలా, మావయ్య వంటలన్నీ రెడీ అయ్యాయా? రెడీ చేసేసాం మావయ్య. నేను చెప్పినవన్నీ చేశారుగా? ఏది మిస్ అవ్వలేదుగా? లేదు మావయ్య, అన్నీ రెడీ చేశాం. సరే, వాళ్ళ దగ్గర మనకు మాట రాకూడదు. ఈ సోమేశ్వరరావు ఆతిథ్యం గురించి వాళ్ళు జీవితాంతం చెప్పుకోవాలి. అర్థమైందా? అలాగే మావయ్య గారు. రే ధనా, ఏసీపీ గారు, సార్ చెప్పండి సార్. ఏంటి గౌతమ్ ఇది? అసలు నువ్వు చేసిన పనేంటి? నేనేం చేశాను సార్? అసలు నువ్వేం చేసావు నీకు కూడా తెలీదా? సారీ సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. కిరాయి రౌడీ ఆ రావణ్ గురించి మాట్లాడుతున్నాను. వాడు చనిపోయాడు. ఏంటి సార్ మీరు అంటుంది? రావణ్ చనిపోవడం ఏంటి? అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను నిన్న కూడా అతన్ని కలిసి వచ్చాను. కానీ ఈరోజు చనిపోయాడు. అలా ఎలా జరిగి ఉంటుంది సార్? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోవడం కాదయ్యా, అసలు కస్టడీలో ఉన్నవాడు డెత్ బెడ్ మీదకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అడిగేవాడు లేడని రూల్స్ వైలేట్ చేసావు కదా? సార్ అది నేనేం వినను. కమ్ అండ్ మీట్ మీ ఇమ్మీడియట్లీ. సార్ సార్ ఒరే, ఫోన్లో ఎవరు? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, ఏసీపీ గారు కాల్ చేశారమ్మా. నేను అర్జెంట్గా ఏసీపీ గారిని కలవాలి. నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడా? వద్దు, తాతయ్య గారు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. గెస్ట్లు వచ్చిన తర్వాత వెళ్దుగాన్రా. అమ్మా, ఇప్పుడంత టైం లేదమ్మా. ఏంటి గౌతమ్, ఏమైంది? ఐఎమ్ సారీ నాన్న, ఐ హావ్ టు గో నౌ. అదేంట్రా,
ఇంకా సేపట్లో బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అర్జెంటుగా ఏసీపీ గారితో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? కస్టడీలో ఒక డెత్ జరిగింది. ఏసీపీ గారు కాల్ చేసి నన్ను రమ్మన్నారు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న. కానీ తాతయ్య... నాన్న ఎలాగోలా మేనేజ్ చేయండి నాన్న ప్లీజ్. నేను వెళ్తున్నాను. బట్ గౌతమ్, ఏమండి మావయ్య గారు. ఏంట్రా? ఏంటి వాడు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు? సుపీరియర్ ఆఫీసర్ కాల్ చేశాడంట. పిలిచినప్పుడు వెళ్ళాలి కదా నాన్న, అందుకే పాపం హడావిడిగా వెళ్తున్నాడు. పాపం ఏమిట్రా పాపం? నేను వెళ్ళొద్దని అన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ సోమేశ్వరరావు మాట అంటే మీ కొడుకు లెక్కలేదా? మీరేం వరి అవ్వకండి నాన్న, వాడు ఆ టైంకి వచ్చేస్తాడులేండి. ఏమిటో ఇది? ఫంక్షన్లకి పండగలకి కూడా ప్రశాంతంగా కుటుంబంతో 10 నిమిషాలు గడపకుండా పనిచేయాల్సిన అవసరం వాడికి ఏమొచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఆ జాబ్ వద్దురా అంటే వాడు వినిపించుకోడు. రైదనా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా నీ కొడుకు నా జాబ్ మాన్పించేసాయి. నాన్న అది కదా నాన్న. ఇంకేం మాట్లాడుకో. ఏంటండి ఇది? చెప్పు సూరి. అన్నా, నా అకౌంట్లో డబ్బులు వేసే టైం వచ్చింది. ఆ రావణ్ గారి అకౌంట్ సెటిల్ చేసావా? అవునన్నా, మీరు చెప్పినట్లే హాస్పిటల్లో వాడిని లేపేశాను. వాడు చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకున్నావా? చేసుకున్నా అన్నా. వెరీ గుడ్ సూరి. నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా? ప్రాబ్లం ఏమీ అవ్వదు కదా? మనకైతే ఏ ప్రాబ్లం రాదన్నా. అయితే గీతే ఆ ఎస్ఐ గౌతమ్కే ప్రాబ్లం వస్తుంది. గుడ్ న్యూస్ చెప్పావురా. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు నెక్స్ట్ ఎవరి అకౌంట్ సెటిల్ చేయాలో తెలుసు కదా? తెలుసన్నా, ఆ రాణి మొగుడ్నేగా. అవునరా, ఈ ఒక్క పని చేసి పెడితే చాలు. ఖచ్చితంగా చేస్తానన్నా, మీరేం వర్రీ అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి. వాణ్ణి ఫినిష్ చేసి మళ్ళీ మీకు తీపి కబురు చెప్తాను. కొంచెం త్వరగా అయ్యేలా చూడు. అలాగే అన్నా. ఓకే, ½ లో డబ్బులు పడ్డట్టు నీకు మెసేజ్ వస్తుంది. పండగ చేసుకో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ అనే నేను భారతదేశ రాజ్యాంగానికి విధేయుడిగా ఉండి నా డ్యూటీని ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఏ పక్షపాతం బంధుప్రీతి లేకుండా అంతఃకరణ శుద్ధితో డ్యూటీ చేసి చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్ యూ. మీరు ఫోన్ చేసి చెప్పేంత వరకు సస్పెండ్ అయిన విషయం నాకు తెలీదు. ఝాన్సీ గారు, నాకు డ్యూటీ అంటే ప్రాణం అని మీకు తెలుసు కదా? మా అమ్మ, నాన్న, తాతయ్య అందరూ వద్దన్నా కూడా నా జీవిత లక్ష్యమైన ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. ఈ పోలీస్ జాబ్ నాకు ఎందుకు ఇష్టమో మీకు చెప్పాను కదా. నేనెప్పుడూ మా ఫ్యామిలీ బిజినెస్లోనో వేరే ఏ విషయాల్లోనో కలగజేసుకోలేదు. నాకు తెలిసింది ఒక్కటే, మై జాబ్, నా వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. అలాంటి నన్ను సస్పెండ్ చేసింది నా డిపార్ట్మెంట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్ గారు. అసలు ఏ ఎంక్వైరీ చేయకుండా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడానికి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీరు సస్పెండ్ అవ్వడానికి ఒక విధంగా
నేను కూడా కారణమే. అయ్యో లేదు ఝాన్సీ గారు, నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సిందే. ఎలా ఉంటారండి? ఒక పక్క రాణి పెళ్లి, మరో పక్క శ్రీధర్ కిడ్నాప్. ఇన్ని సమస్యల మధ్య ఎలా జాగ్రత్తగా ఉంటారు? అయినా నన్ను దెబ్బ కొట్టాలి అని వేసిన ప్లాన్లో మీరు అనవసరంగా ఇరుక్కున్నారు. మీరేం కంగారు పడకండి. మీ తరపున నేను కేసు టేకప్ చేస్తాను. మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి సస్పెండ్ చేసిన వాళ్ల ముందే మీరు తలెత్తుకునేలా చేస్తాను. మీ సస్పెన్షన్కి కారణమైన ఆ టామ్ని, వాడి గ్యాంగ్ని శాశ్వతంగా చిప్పకూడు తినేలా చేస్తాను. ప్రామిస్ గౌతమ్ గారు. రండి. ఇలాంటి భోజనం నా జీవితంలో టేస్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గుత్తొంకాయ కూర అయితే అద్దరిపోయింది. మా కోడళ్ళు స్వయంగా మీకోసమే వంట చేశారు. మరి మీ అమ్మాయి? మా అమ్మాయ మీకు తెలుసు కదా, తనొక గొప్ప లాయర్. కేసులు అవి ఇవి అంటూ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప పొరపాటున కూడా వంటగదికి పోదు. నా పెద్ద కోడలు, నా చిన్న కోడలు వీళ్లే ఎప్పుడు ఇలా వంటలు చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆయుష్ని పెంచుతున్నారు. ఈ ఇంటిని కూడా చక్కదిద్దుతున్నారు. వంటలు చాలా బాగా చేశారు. ఉప్పు కారం అన్నీ సరిగ్గా కుదిరాయి. థ్యాంక్స్ అండి. మీరు చేసిన సాయానికి ఒట్టి భోజనంతో సరిపెట్టడం నాకేమాత్రం మంచిగా అనిపించటం లేదు. మీరు నా నుంచి ఏ సాయం కావాలన్న అడగమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీరు మాత్రం ఏమీ అడగడం లేదు. పోనీ నేనేదైనా చేద్దాము అంటే వద్దంటున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్. మీరు మాకిచ్చే ఈ గౌరవం చాలు. మేము మీ నుంచి ఆశించేదేమీ లేదు సార్. అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు సార్. ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానంతే. మిగతాదంతా మీ మంచితనమే. లేదండి, మీరు మీ డ్యూటీ అనుకోవచ్చు, కానీ మాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే ఓ సంఘటన. జరిగిందంతా నా కళ్ళ ముందే కదలాడుతుంది. ఆ రోజు సిటీ అంతా బంద్, జోరుగా వర్షం, ఎవరూ బయటకొచ్చే స్థితి లేదు. ఎంతోమంది డాక్టర్స్కి కాల్ చేశాను, ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మీరు మాత్రం అవేవీ లెక్క చేయకుండా వచ్చి చావు బతుకుల్లో ఉన్న నా కొడుక్కి ప్రాణం పోశారు. అందరిలాగే మీరు కూడా నేను రాలేనని చెప్పుంటే ఈరోజు నా కొడుకు నాకు తగ్గేవాడు కాదు. సార్, ఒక ప్రాణం కాపాడడం కోసం ఆయన ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. అందుకే ఆ రోజు అవేవీ పట్టించుకోకుండా కరెక్ట్ సమయానికి ఆయన వచ్చారు. మీరు సాయం చేసే మనిషే కానీ సాయం తీసుకునే మనిషి కాదని నాకు తెలుసు. కానీ నా మాట మీరు కాదనరనే ధైర్యంతో నేను ఒక ప్రపోజల్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? భోజనానికి ముందు మీరు ఒక మాట అన్నారే, మనం కలవాలని రాసింది కాబట్టే మన ఇరు కుటుంబాలు కలిశాయి అని. అవును సార్, అన్నాను. మన మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటే ఎలా ఉంటుందంటారు? అర్థం కాలేదు సార్. అంటే మా ధనుంజయ్ కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నాను. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఇలా చెప్పడం లేదండి.
మీలాంటి మంచి మనిషితో సంబంధం కలుపుకోవాలని ఆరాటపడుతున్నాను. ఏమంటావు ధనుజయ్? మీరు ఎలా అంటే అలాగే నాన్న. అదిగో పెళ్లి కొడుకు తండ్రి కూడా రెడీ. ఇక మిగిలింది మీరే. చెప్పండి ఏమంటారు? మీరేం ఆలోచించకండి. నా మనవడు చాలా మంచివాడు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకునే పూచి మాది. గౌతమ్ సార్, నో ప్లీజ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు ఎంత ప్రెషర్లో ఉన్నారో నాకు అర్థమైంది. నేను మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫోన్ కాల్స్ చేసి విసిగించాను, పిచ్చి పిచ్చి మెసేజ్లు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. మీకు కూడా సారీ అండి. కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాను, కోపడ్డాను కూడా. మీరేమీ అనుకోకండి. సారీ. అయ్యో, నేనేమీ అనుకోలేదు సార్. అయినా ఎదుటి వాళ్ళ పని తేలిక అనుకుంటాం, కానీ ఎవరి పని వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరైనా కదిలిస్తే నాకు కోపం వస్తుంది. అలాగే మీకు కోపం వచ్చింది. కానీ నేనంత హార్ష్గా మాట్లాడుండకూడదు. వన్స్ అగైన్ సారీ. భలే వారే, మీరు నాకు సారీ చెప్తున్నారా? అసలు నేను చేసిన పనికి జైల్లో పెట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు జస్ట్ తిట్టి వదిలేశారు. అయినా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ విషయం మీకెలా తెలుసు?